మా మిడిల్ క్లాస్ వాళ్ళం మానం పోతే ప్రాణం పోయినంతగా భావిస్తాం. ఉన్నంతలోనే సర్దుకుపోతాం తప్ప అడ్డదారిలో అందలాలు ఎక్కాలన్న కోరిక మాకుండదు. జీవితాన్ని స్వర్గం చేసుకోమంటే మానం ప్రాణం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారండి సీత గారు. నిన్న మీరు నా మీద చేయి చేసుకున్నందుకు నాకు ఇసుమంతైనా మీ మీద కోపం లేదు. పైగా మీ చేయి నన్ను తాకిందని చాలా ఆనందంగా ఉంది. నా ఇంటి తలుపులు మీకోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి. మా మనస్తత్వం చెప్తుంటే మీకు అర్థం కావడం లేదా? మీతో మాట్లాడడం అంటే బురద మీద రాయి వేసినట్టే. అందుకే నా డెసిషన్ నేను తీసుకున్నాను. ఇదిగోండి. ఏంటిది? నా రిజిగ్నేషన్ లెటర్. నా ఉద్యోగానికి నేను రాజీనామా చేస్తున్నాను. ఈ రోజు నుంచి నేను మీ ఆఫీస్లో పనిచేయడం లేదు. మీలాంటి వాళ్ళ దగ్గర పనిచేసే కంటే 4 ఇళ్లల్లో పాచి పని చేసుకుని బ్రతికినా గౌరవంగా ఉంటుంది. గుడ్ బై. వెయిట్. నా ఆఫీసులో ఉద్యోగం కోసం వచ్చే ప్రతి అమ్మాయికి నేను పెట్టే కండిషన్ అగ్రిమెంట్. ఎంట్రీ మాత్రమే మీ ఇష్టం తప్ప ఎగ్జిట్ మాత్రం నా ఇష్టమే. అది నా ఆధీనం. 1 year ఇక్కడే జాబ్ చేస్తానని మీరు కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టారు. మీ కాంట్రాక్ట్ ఏవి చెల్లవు. అగ్రిమెంట్ బాండ్ పేపర్ మీద ఉంటుంది. అంటే చట్టరీత్యా కూడా చెల్లుబాటైనట్టే కదా. కాదు అని మధ్యలోనే మీరు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతానంటే భారీ మొత్తంలో నాకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అది నీ వల్ల కాదు కదా సీత. సో ఈ రాజీనామా చెల్లదు. నీ ముందున్నది ఒక్కటే దారి. సంతోషంగా ఉండాలంటే నా దారికి రావడం, లేదంటే ఈ రాజశేఖర్లో మరో కోణాన్ని చూస్తా. అది నీకు మంచిది కాదు. సీత, నువ్వెప్పటికైనా నా దానివి కావాల్సిందే. నీకు మరో గత్యంతరం లేదు. నువ్వు నా వశం కావాల్సిందే.
ఈ నరకం నుంచి బయటపడాలంటే నేనేం చేయాలి? అనవసరంగా అగ్రిమెంట్ రాసి తప్పు చేశానా? ఎంతో మంచివాడనుకున్న రాజశేఖర్ ఇంత వెధవా? ఎలాగైనా ఈ నరకం నుంచి బయటపడాలి. ఒక పని చేస్తే నా మరుదులకి చెప్తే వద్దు. ఈ విషయం నా మరుదులకి చెప్పానంటే నా మీద ప్రేమతో వాణ్ణి చంపి పారేస్తారు. మరి ఎలా ఈ గండం నుంచి బయటపడాలి? ఎలా? ఏం చేయాలి? అక్క, నువ్వు ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిపోతే ఇక్కడ మా పరిస్థితి ఏంటక్క? మన ఎండీని చూసి భయపడుతూ బతకాలా అక్క? నిన్ను చూసి మాకు ధైర్యం వచ్చింది. ప్లీజ్ అక్క, నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు. మాకున్న ప్రాబ్లం సాల్వ్ చేస్తా అని చెప్పావు కదక్కా. ఎండీ వల్ల ఏ ఇబ్బందులు రాకుండా చూస్తాను అని చెప్పావు. నువ్వు లేకపోతే మేము ఈ ఉద్యోగం చెయ్యలేమక్క. అలాగని ఉద్యోగాన్ని వదులుకోలేం. ప్లీజ్ అక్క, వెళ్ళకక్కా. చల్, ఆమదృష్టపోడికి మీరు జంకుడేంది? చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పాలి గాని కొలువదులుకుండేందక్కా. ముందు నేను కూడా అదే అనుకున్నాను చిట్టి. కానీ ఇప్పుడు వెళ్ళే ప్రసక్తే లేదు. ఇక్కడే ఉంటాను. వీళ్ళందరికీ అండగా ఉంటాను. ఆ ఎండి తిక్క చేష్టలకు సరైన సమాధానం చెప్తాను. నేను చెప్పినట్టు చేయండి. చెప్పక ఏం చేయమంటావు? మా కరీంనగర్లో అయితే చెట్టు కట్టేసి కొడతారు. అట్లా కొట్టమంటావా? లేదంటే వాడు తినే ఫుడ్లో ఎలకల మందు కలిపెట్టమంటావా? లేకపోతే రాడ్తో తలపగలు కొట్టమంటావా? చిట్టి, నువ్వు ఆవేశపడకు. నేను ఒక ప్లాన్ చెప్తాను, అది ఫాలో అవ్వు. చెప్పక్క. రేపు ఎండి గారి బర్త్డే. మన నలుగురం దాన్ని గ్రాండ్గా చేస్తున్నాం. ఆలత్కర్ గడి బర్త్డే మనం సెలబ్రేట్ చేసినది. అక్క చెప్పేది వినొచ్చు కదా చిట్టి. చెప్పక్క. ఇది ప్లాన్. అర్థమైంది కదా? ఖతర్నాకుందక్క. ఏమేష్టమక్క నువ్వు ప్లాన్? నేను చెప్పినట్టు చేస్తే వాడికి బుద్ధొచ్చి కిక్కురు మనకుండా ఉంటాడు. ఛాలెంజ్. గట్లనే. చిట్టి, సారు నువ్వు నాకు కావాలి చిట్టి. చిట్టి సారు, ప్లీజ్ చిట్టి. చిట్టి ప్లీజ్. చిట్టి, మన ఇద్దరం ఒకటే పదం చిట్టి. సారు, చిట్టి సారు, చిట్టి ఏం ప్లీజ్. చేస్తున్నారు? చిట్టి, సారు, నా మాట విను సారు, ప్లీజ్. చిట్టి సారు, చిట్టి, ఈ ఒక్కసారికి వద్దు. ప్లీజ్ చిట్టి. నా దగ్గరికి రావద్దు. వద్దు, రావద్దు. సారు, రావద్దు. సారు, రావద్దు. నిన్ను వదలను చిట్టి. రావద్దు. చిట్టి, ఈ ఒక్కసారికి. రావద్దు. వద్దు. వదలండి సారు. వద్దు. రావద్దు. వద్దు. ఏ చిట్టి, చిట్టి, ఏ చిట్టి, ఏమైంది నీకు? లే, పైకి లే. చిట్టి, ఏమైంది? చిట్టి,
పేక వదిలే చిట్టి 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 ఏమైంది వదులు నన్ను చిట్టి కాపాడండి వదిలా కాపాడు చిట్టి వదిరా 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 కాపాడు వదిరా వదిరా కాపాడు చిట్టి చంపేస్తుంది వదిరా కాపాడు చిట్టి వదిలు చిట్టి 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 విడిచిపెట్టు చిట్టి వదలండ్రా. చిట్టి వదలండ్రా. చిట్టి 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 ఏంటి చిట్టి ఏంటి అలా చేస్తున్నావు నీకు ఎందుకు ఇలా చేస్తున్నావు చిట్టి వదలండి రాజశేఖర్ వదలను. వదిలేండి అమ్మగారు అమ్మగారు చిట్టి సే ఏమైంది ఎందుకు అలా కలవరిస్తున్నావు ఎవరు చిట్టి నువ్వు అంటోంది ఎవరిదో పేరు కలవరిస్తోందేంటి? దాని మొహం మేము ఆఫీస్ నుంచి వస్తుంటే దారిలో శ్మశానం ఉంది. ఆ శ్మశానం గాలి సోకే ఇలా పిచ్చిగా చేస్తోంది. దెయ్యం పట్టిందేమో. ఎవరిని వదల్లో ఎవరిని వదల్లో నిన్నదల్లో నిన్నదల్లో నిన్నైతే నిన్నైతే మీదకొచ్చేస్తుందేమో అక్క. నాకు భయంగా ఉంది. ఏదో ఒకటి చెయ్యక్క. ఏమైంది సీత ఏదో తొక్కినట్టుంది సీత దిష్టి తీస్తే సరిపోతుంది. ఇది మామూలు దెయ్యం కాదయ్య గారు, కొరివి దెయ్యం. వేప మండలతో చితకబాస్తే అప్పుడు పోతుంది. తెస్తానుండండి. వీడిప్పుడు వేప మండలితో నేను ఇష్టం వచ్చినట్టు కొడతాడేమో. అక్క కాపాడక్క అక్క కాపాడక్క అక్క కాపాడక్క అక్క కాపాడక్క అక్క కాపాడక్క అక్క కాపాడక్క. చిట్టి ఇందాకేమో వదలనంది, ఇప్పుడు ఇంకేదో అంటుందేంటి? దెయ్యం కదా, అలాగే మాట్లాడుతుంది. దెయ్యం కదా, తన ఇష్టం వచ్చినట్టు తను చేస్తుంది. చిట్టి ఏయ్ మారుతి, వేప మండలతో కొట్టదు, దెబ్బ తగులుతుంది. మొహానికి కుంకుమ పెట్టి దిష్టి తీస్తే సరిపోతుంది. కొరివి దెయ్యం అట్ట వదండి అమ్మగారు. దీనికి వేప మండలే తగించేస్తి. మీరు ఊరుకోండి. ఏమే మా చిట్టమ్మ గారినే పట్టుకుంటావా? నిన్ను వదలనే. మారుతి జాగ్రత్త చూసుకోండి చూసుకోండి జాగ్రత్త మారుతి మారుతి జాగ్రత్త జాగ్రత్త కొట్టు మారుతి. అయ్యో చిట్టి, వెళ్ళి నీళ్లు తీసుకురాపో. అలాగే అమ్మగారు. చిట్టి, అయ్యో చిట్టి చిట్టి అమ్మగారు ఇటివ్వు. చిట్టి ఏమైంది? మీరందరు ఇక్కడున్నారు ఎందుకు? దీనికి దెయ్యము పట్టలేదు, తొక్క పట్టలేదు. ఎందుకు చాలా ఓవర్ యాక్షన్ చేస్తోంది. బుజ్జుడా బుజ్జుడా నీకేమైంది బుజ్జుడా? నీకు దయ్యం పట్టిందే. గట్టిగా నా పేక పట్టుకుని పిసికేసావు తెలుసా? అందరూ ఇక్కడ లేకపోతే ఈ పాటికి నన్ను చంపేసి ఉండేదానివి. నానా హంగమ్మ చేసావు కదా కోడి మొహం ధర. అవునా బుజ్జుడా? నీ పీక పట్టుకున్నానా? నన్ను మాఫ్ చేయ బుజ్జుడా. నిజంగా నాకు ఎరక లేకుండానే చేసిన. అక్క
దయ్యం పట్టిందంట అక్క. అక్క నాకు దయ్యం పట్టిందంట అక్క. నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలక్క? అదేం లేదులే కానీ ఆ ఆంజనేయ దండకం పట్టించు, నీకేం కాదు. అక్క నాకు భయంగా ఉంది అక్క. నాని చూసుకో, పదండి మనం వెళ్దాం. నేను అన్నయ్యలు నాకెందుకో భయం వేస్తుంది. మీరు కూడా ఇక్కడ ఉండండి అన్నయ్యలు. అన్నయ్యలు అన్నయ్యలు పదండ్రా. అనయ్య 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 వదిన వదిన నాకు భయం వేస్తుంది ఏం వదిన. కాదు నాని, జాగ్రత్తగా చూసుకో. ఆంజనేయ నువ్వే నన్ను కాపాడాలి. బుజ్జోడా, దయ్యం 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 కాదు బుజ్జోడా, నేను నీ చిట్టినే. కాదు కాదు నువ్వు దయ్యానువే. బుజ్జోడా, నిజంగా నేను నీ చిట్టినే బుజ్జోడా. నువ్వు నిజంగానే చిట్టివా? నిజంగా పీక గట్టిగా నొక్కినా. చాలా గట్టిగా. సారీ బుజ్జోడా. చేసిందంతా చేసి ఇప్పుడు సారీ చెప్తావు రా ఒడి మొహం తన. సారీ బుజ్జోడా. భయపడకు బుజ్జోడా, నేను నీ చిట్టినే. దెబ్బలు తగిలాయా? ఇంకా నొప్పిగా ఉందా? సారీ బుజ్జోడా, నన్ను మాఫ్ చేయి. మేము ఆఫీస్ నుంచి వస్తుంటే దారిలో శ్మశానం ఉంది. ఆ శ్మశానం గాలి సోకే ఇలా పిచ్చిగా చేస్తోంది. దెయ్యం పట్టిందేమో. నీ గదికెళ్ళి పడుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు? చిట్టికి మళ్ళీ దెయ్యం పట్టి నీ పీక పట్టుకుంటుందేమోనని భయమా? అసలు దానికి దెయ్యమేమీ పట్టలేదు, శ్మశానం కూడా దాటి రాలేదు. అదేదో కలొచ్చి కలవరిస్తే సీతక్క కవర్ చేసిందేమో అని నా అనుమానం. అవునవును, సీతక్క కవర్ చేయడం నేను చూశాను. అక్క కన్ను కొట్టగానే చిట్టి దెయ్యం పట్టినట్టు యాక్ట్ చేసింది కదా. ఆ చిట్టి ఏదో పేరందే, అదేదో గుర్తొచ్చి చావడం లేదు. రాజశేఖర్. రాజశేఖర్ 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 అంటే సీతక్క వాళ్ళ ఎండీనే కదా. సీతక్క వాళ్ళ ఎండీ పేరు కలవరించి గొడవ చేసిందంటే ఆఫీస్లో ఏదో జరుగుతోంది. ఒకవేళ శాలరీ తక్కువగా ఇస్తాను అంటే కోపం పెంచుకునేమైనా కలవరిస్తుందేమో. నువ్వు నీ తింగరి ఆలోచన. సీతక్క కవర్ చేసిందంటే మనకి తెలియకుండా వీళ్ళిద్దరూ ఏదో దాచిపెడుతున్నారు. అది ఏంటో మనం తెలుసుకోవాలి. రేపు సీతక్కను చిట్టిని అడిగి తెలుసుకుందామా? కర్మరా బాబు. వెళ్ళి పడుకోపో. నేనేమన్నాను అలా తల కొట్టుకుని వెళ్తుంది? ఏంటో ఈ మనిషి.